ది ఎనర్జీ అమేజింగ్ బ్రో, వి కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. అదిరిపోయింది. అంతేంటావా? అదిరింది అంతే. ఎలా ఇచ్చాం? ఇదంతా చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నువ్వేం టెన్షన్ పడకు, వీల్ హెల్ప్ యూ అవుట్. What the hell, she's crazy bro. రేపు జరగబోయే ప్రోగ్రామ్ మన దగ్గర ఎంతకంటే ఆప్షన్ లేదు, నువ్వు నోరు మూసుకో. స్వాతి, దిస్ ఇస్ అంజీ ద అంకుల్. ఈడ్ని ఫ్రెండ్. యా టయానికి పెళ్ళైతే నీ అంత కొడుకుండేవాడు. కరెక్టే. గిడసబారిపోయాడు ఎదవ్వ. What? Is she insulting me bro? ఇలాంటి లాంగ్వేజ్ తో నువ్వు మన రాక్ బ్యాండ్ లో పాటలు పాడిస్తావు. బాస బాడాయికెళ్తే సోక్ సినిమాకి వెళ్ళిందంట. పాట పాడాలంటే మంచి గొంతు ఉండాల, దానికి పాడే గుణం ఉండాల, శృతి తాళం తెలిసి ఉండాల. సింప్రి జుట్టేసుకుని గుడ్డెలు సింపుకుని తిరిగితే రాదు పాట బ్రో. ఇప్పుడు మీ పాటకు కథ ఏంటి, కారణం ఏంటి? అదే చెప్పాను కదా, వినాయక చవితికి మా ఫ్రెండ్ కాలనీలో సెలబ్రేషన్స్. అది సందర్భం. నేను అడుగుతుంది మీ పాటకి కథా కమామిషు ఏంటని. ఇప్పుడు పుట్టినప్పుడో పాట, పెళ్ళయ్యాకో పాట, పోయాకో పాట, విత్తనాలు నాటినప్పుడో పాట, పంట చేతికొస్తే ఓ పాట. ప్రతి పాటకో కారణం ఉండాల, దాన్ని పాడితే జీవం ఉండాల. అంతేగాని నోటికొచ్చిన 4 ముక్కల్ని అటు తిప్పి ఇటు తిప్పి దబి దబి బాతే అది పాట అయిపోదు. ఇప్పుడు సిరిమా లక్ష్మమ్మ పంట సేలో పండి కిలకిల నవ్వింది ఉయ్యాలో, నవరత్న రాసుల్ని సెవటోడి పండించే రైతన్న రాజంట ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో. గణపతి బప్పా మంచిది, ఏ పనికి నువ్వు చేసేది ఏంటి? నూరు ముయ్. హాయ్ ఆంటీ. సన్ విక్రమ్. హాయ్, హౌ ఆర్ యు? కొంచెం షై టైప్ అన్నమాట. రే అమ్మ ఇక్కడ మాట్లాడు. మాట్లాడుకోండి బాబు. ఏంటమ్మా మాట్లాడరా? బ్రదర్, ఇందాక కూడా ఒక అమ్మాయి పాట పాడింది కదా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏమో అండి, తెలీదు. వాళ్ళ బ్యాండ్ పేరు ఏమైనా తెలీదండి, నాకు ఏ డీటెయిల్స్ తెలియదు. దిస్ ఇస్ ద గర్ల్, ఈ షోకి కావాల్సిన సింగర్. అదే మరి పిచ్చంటే, ఎక్కడో ఏదో ఫంక్షన్ లో పాడిన వాళ్ళు ఎక్కడున్నారు మనకెలా తెలుస్తుంది బ్రో? దట్స్ యువర్ ప్రాబ్లం, ఫైండ్ హర్. ఇక్కడున్నావే, బయటికి రా. నీ చావు నా చేతుల్లోనే, రా బయటికి. మొదన స్టెప్స్ వచ్చినోడా, పెళ్ళాన్ని చెప్పడానికి చేతులు ఎలాగొస్తున్నారా నీ జమ్మడిపోను. అయ్యో పిచ్చి తల్లి, ఇలాంటి యదవని ఎలా పెళ్లి చేసుకున్నావబ్బా? నా బిడ్డ కాదే, వాడి బిడ్డ. అందుకే మీ ఇద్దరిని కలిపి చంపుతున్నాను. నా కళ్ళు కప్పి నిన్నే మోసం చేస్తారే. వద్దండి. అయ్యో మీకేమైంది? మా బేబీ కూడా ఇలాగే టీవీ సీరియల్ చూసేటప్పుడు బండ బూతులు తిట్టేది. ఎక్కడుందో ఏమైందో, టీవీ సీరియల్ చూస్తుందో లేదో. ఏదో సచ్చినట్టు అడుగుతావేంటి? ఇక్కడే ఉన్నాగా. ఏంటమ్మా? నేనున్నాను, ఏడకుండానండి. హాయ్ స్వాతి. హాయ్ తాత. యారా, బేబీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు తాత, నేను స్వాతితో చిన్న పనుండి వచ్చాను. నాతో పనేంటి? అంటే కొంచెం పర్సనల్. ఏదవేంటి తేడాగున్నాడు? ఒక గంటలో వచ్చేద్దాం. వయసు వచ్చిన పిల్లతో ఈ టైంలో నీకు పనేంట్రా? అవునేట్రా పని? అబ్బా, ఒక గంటలో వచ్చేస్తాం తాత, పంపించు. కుదరదు. సరే పదా. ఇదిగో పిల్ల, 10 గంటల తర్వాత తలుపు మూసేస్తాను తెలుసుగా. ఇక్కడికి తీసుకొచ్చాడేంటి సచ్చినుడు? ఒరే, ఆ సూప్ ఏంట్రా? గుడ్లు మింగేసే త్రాసుపాలాగా దించరా. నానమ్మన్రా నీకు. స్వాతి గారు, ఆ యూర్ రియల్లీ ఆసమ్ అండి. ఈ ఎదవది కూడా ఇటు తాత చూపులా ఉందేటి? ఒరే తప్పురా, అలా చూడకురా. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాను.
మీకు విషయం చెప్పాలి, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వద్దురా, చెప్తే చంపేస్తాను సచ్చినోడా. ఉయ్, ఉయ్, ఉయ్. మీ డెసిషన్ నాకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రాత్రికి ఆలోచించి రేపు పొద్దునే చెప్పండి. మనిద్దరం కలిసి దేవుడా, ఈ ఎదవకి ఇలాంటి మాయదారి బుద్ధి ఇచ్చావేంట్రా నాయనా? దుంపనాశనం అయిపోతావు ఎదవ. స్వాతి గారు, ఇప్పుడు నేనే ఉన్నానండి బాబు. ఇంకా ఏమన్నారా ముదరష్టపోడా? పోయేకాలం బుద్ధులు దోపరం చేస్తున్నావు. అరుస్తారేంటండి? ఇష్టం లేకపోతే పాడనని చెప్పొచ్చుగా. పాడడం ఏంటి? నిన్న మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిందని మిమ్మల్ని మా బ్యాండ్ లో పర్మనెంట్ సింగర్ గా అడుగుదామని వచ్చా. దానికి కూడా ఇంత అరుస్తున్నారు. ఎంత భయపెట్టేశారా ఎదవా? ఇంతేనా? పాటేగా, పాడేద్దాం, నేను ఉన్నానుగా. మీరేంటో, మీ భాష ఏంటో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదండి. చాలా వెరైటీ పర్సనాలిటీ అండి మీరు. బాబు, బాబు బిల్లు. నేను చూసుకుంటా. బిల్లు కట్టేంత పెద్దోడి అయిపోయావా? బిల్లా గడిది గుడ్డ. దీని ఓనరు 1 month ఊరెళ్ళాడు. ఈడు మన ఫ్రెండ్. సెట్ చేసా, ఫ్రీ. నా క్యాంటీన్ ఎలా ఐడిస్ వచ్చిందో. రెసీను, ఏట్రది? జీతాలు దొబ్బుతున్నారుగా. నేను లేకపోయేసరికి బద్దకాలు పెరిగిపోతున్నాయి సన్నాసులకి. బావా, బేబత్త లేదని బాధపడకు బావా, నేనున్నానుగా. ఇన్ని వ్యాపారం చేయమంటే దీంతో ఎవ్వరం చేస్తున్నాడా? సచ్చినోడా. ఈ వయసులో నాకు నువ్వు, నీకు నేను. ఏంటి తాతగారు, రాకుండా టయానికి వచ్చినట్టున్నాను? బిజీ బిజీగా ఉన్నారు. అబే అదేం లేదమ్మా, కూర్చో. ఎవరి పిల్ల? నా పేరు స్వాతి. తాతగారింట్లో అద్దెకుంటున్నాను. ఓ, వయసు 24. మీ వయసు ఎంత మా అమ్మగారు? 16. 100కి తక్కువ ఎంత అని అడగలేదండి మీ వయసు. 60కి పైన ఎంత అని అడిగాను. నాకు 45. మోకాళ్ళ దాకా చెప్పారు, మిగతాది మరి రేపు చెప్తారా? ఎందుకు చదువుతున్నావు? పిల్లకి నోటు దురిసెక్కివే. నాకా? ఏమ్మా ఎలా వచ్చావు? రాకూడదా అండి, వెళ్ళిపోనా? అబే అదేం లేదు, క్యాంటీన్కి వచ్చావు కదా, ఏమన్నా తింటావా అని. అయ్యో వద్దులేండి, మా అమ్మగారు తింటారేమో, పెట్టండి ఫ్రీగా. నా బావ క్యాంటీన్ లో ఫ్రీగా తింటాను, ప్యాక్ చేసి ఇంటికి పట్టుకెళ్తాను, నా ఇష్టం, నీకెందుకు? అయ్యో, మీకు రక్తపోటుందా మా అమ్మగారు? అలా అరుస్తున్నారేంటి? అబే నాకు అలర్జీ లేవు. షుగర్ కూడా ఉన్నట్టుంది, కళ్ళయ్యి ఉబ్బిపోయాయి. బావా, నాకేం జబ్బులు లేవని చెప్పు దానికి. ఉన్న జబ్బులు కూడా లేవంటున్నారంటే మతి మరుపు కూడా వచ్చేస్తుంది మా అమ్మగారు. ఏది లేదంటే ఏదో ఉంది ఉంది అంటావేంటి నువ్వు? పిచ్చా నీకు? సులోచన. సులోచన, ఎందుకు అరుస్తున్నావు? సులోచన? సులోచన వాళ్ళ అబ్బాయి అమెరికాలో టాయిలెట్లు కొడతాడని చెప్పారు, ఆవిడనా ఆవిడ? బావా, ఏంటో మా అమ్మగారు, జబ్బులతో మీరు ఇక్కడ, అడ్డమైన పనులు చేస్తూ మీ కొడుకు అక్కడ. మీలాంటి బతుకు, అలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదండి. మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. నువ్వే అన్నిటికీ. నేనేమనలేదే, అసలు ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు. తనేమన్నా తెలియకుండానే ఇంత హిస్టరీ చెప్తుందా? నువ్వు రా. హలో శర్మ గారు, చెప్పండి. సార్ నేనే. తెలిసిందా అండి ఏమన్నా అమ్మ గురించి? సిటీలోనే మీ మదర్ డెబిట్ కార్డ్ ఎవరో యూజ్ చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఎవరు సార్? తెలీదండి, అది మీ మదరే కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు. ఎందుకైనా మంచిది ఆ కార్డ్ బ్లాక్ చేయించండి. చేయిస్తాను సార్, నేను చేయిస్తాను. అలాగే సార్, అలాగే. ఓకే సార్. అమ్మా, ఆ రోజు వినాయక పూజలో ఒక అమ్మాయిని చూసాం కదా, అమ్మాయి గురించి కనుక్కున్నావా? అయ్యో, ఏంటి నాన్నలు మందమ్మ బుజ్జికి ఎందుకు కొడుతున్నావు? ఆకలెత్తిందా? ఏం కొని పెట్టి నీకు? ఏం తింటావు? మీ పాపేనా? అవునండి. డబ్బా పాలు దీనికేనా? అవును. ఏ నీకు పాలు రావట్లేదా? అయ్యే, చూడ్డానికి జున్ను ముక్కలా ఉన్నావు. పాలు పడటానికి తీవ్రమా, లేకపోతే అందం తగ్గిపోద్దని భయమా? తల్లిపాలు తాగితే పిల్లలకి తొందరగా జ్వరాలు జబ్బులు రావు.
వీళ్ళు దిట్టంగా ఉంటారు కదనన్నా డబ్బా పాలు పెడితే డబ్బా కూతురు అవుద్ది గాని నీకు కాదు. ఒంట్లో జబ్బులేమన్నాయో కొంపతీసి? చిచి మరేం పిల్ల, చక్కగా అన్నంలో అల్లం వెల్లుల్లిపాయలు గాని మెంతులు బాదం పప్పులు నువ్వులు తింటే పాలు చిక్కగా వస్తాయి నీకు. ఆ పల్సటి పాలిస్తే పిల్లలకి ఈరోచనాలు అవుతాయి. అర్థమైందా నీకు? ఏంటి అర్థమయ్యేది? అసలు ఎవరు నువ్వు? నీ వయసు ఎంత? నీ మాటలేంటి? ఏదో 10 మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు. అసలు నీకు పెళ్ళయిందా? అది కాదు, నేను పాపకి. నా పాప నా పాలు నా ఇష్టం, నీకెందుకు? పాలే పడతాను పెరిగే పెడతాను, నీకేంటి? చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. అసలు ఏం తెలుసు నీకు? చిచి. మా నాన్నబాబుకి 5 ఏళ్ళు వచ్చాక కూడా పట్టాను నేను. బడికెళ్ళొచ్చి అమ్మా అని సంకలు దూరిపోయేవాడు. నాకు తెలుసా అంటదేంటి పిచ్చమహంది? ఏటో ఇదిగోండి సార్. హే ఒక్క నిమిషం పట్టుకో. హే హలో మ్యామ్. బాబోయ్, ఎవడీడు? హలో ఆగండి మ్యామ్. ఎక్కడికి వెళ్ళింది? అబ్బా ఎట్రా అబ్బా, చెత్త కర్త కుక్కలాగా తోకొప్పుకుంటూ వచ్చేస్తున్నావు ఏంటి? సాస్ ఒకటి ఇచ్చానంటే గూబులు పూరిలో ఉబ్బిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి ఒకసారి. మీరు నాకు తెలుసు, అదే నేను మీకు తెలియదు. బట్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ యూ మ్యామ్. అమ్మ సచ్చినోడ, సిగ్గు శరం లేకుండా ఎంత కుదగించేసేవరా ముదరష్టపోడా. ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. నీ మంచికే చెప్తున్నాను. దుబాయ్ అసలే మాది పెద్ద కుటుంబం. ఏ ఇదిలో అయినా మా చుట్టాలుంటారు. దొరికావనుకో దినం పెట్టుతారు మీ ఇంట్లో. తప్పుకో. మ్యామ్ ఒకసారి చెప్పేది ప్లీజ్. సార్ నేను చేయలేదు సార్. జస్ట్ ఏమైందని తెలుసా? ఫోన్ నెంబర్ ఇవ్వండి మ్యామ్. సార్ నాకు నిజంగా తెలుసా సార్? మ్యామ్ మ్యామ్ సార్ నాకు నిజంగా తెలుసు అమ్మాయి. మ్యామ్ మ్యామ్ తీసుకెళ్ళిపోతున్నారు. మొలతాడికి మోకాళ్ళకి మధ్యలో కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఎదవు ఎదవు. ఏంట్రా ఈ హడావుడి? తిన్న పళ్ళెం తీయడానికి దిక్కులేదు. ఏమైంది నీకు ఇవ్వాలా? చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని. వీడింత చేస్తున్నాడంటే డెఫినెట్ గా తేడా ఉంటది. నీ అంత కాదులే. రే హాయ్. తలుపు తీయడానికి ఎంతసేపు రా? దా స్వాతి. అమ్మా స్వాతి వచ్చింది. మా అమ్మ సిస్టర్. ఇది ఇంకా నీరసంతో రొప్పుతూ మంచానే ఉంటదనుకున్నా. దుక్కలా బానే తిరుగుతుంది. నేను లేకపోయినా ఇంట్లో అందరూ బానే ఉన్నారు. ఇంకే నమస్కారం అండి. లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి. 1/2 కిలో మేకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య. ఏమనుకోకు స్వాతి, దానికన్నీ మా నాయనం పోలికలే. మమకారం కూడా ఏటకరంగానే ఉంటది. ఈడు నన్ను తిట్టాడా పొగిడాడా? అంత లేదు. ఆ ముసల్దాంతో నాకు పోలికేంటి? ఇంట్లోంచి పోయిందంటగా పాపం. ఎతికేరా? పోతే పోనీ ముసల్దని వదిలేశారా? నీకే విషయంలో తెలుసు? ఆవిడ వెళ్ళిపోయిన సంగత, మీరు వదిలేసిన సంగత? మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అడుగుతుందమ్మా. చంటి గారు చెప్పారండి. ఆయన ఇంట్లోనే అద్దెకుంటున్నాను కదా ఆంటీ. మీరెళ్ళి మాట్లాడుకోండి, లంచ్ రెడీ చేసి పిలుస్తాను. అలాగే ఆంటీ. డాడీ నానమ్మ. దా స్వాతి, ఇది డైనింగ్ రూమ్. పైకి వెళ్తే నా బెడ్రూమ్. ఈ గది మూసిందేంటి? అది మా నాన్నమ్మ రూమ్. చూడొచ్చు ఒకసారి. అంటే మా నాన్నమ్మ లేదు కదా, బాగోదేమో. అవునులే, బాగోదు. ఈ మధ్య మా నాన్నమ్మ పోయింది. ఓ ఐఎమ్ సారీ. చచ్చి ఏ లోకంలో ఉందో ముసల్ది. పర్లేదు పర్లేదు, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో. రాకీ అమ్మా, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్.
నా గదిలోనే దాస్తావా దొంగేదో చెత్త చెత్త బ్యాంక్ కాడ ఆపేతావా నానిగా నయ్యో నీ మాటలిని ఇవన్నీ బ్యాంక్ లో వేయలేదు బేబీరా ఇక్కడ వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు. అందరూ యూతే. అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్తో కలిసిపోయి కేవలం ముసలోళ్ళు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. తెలిసాక పట్టుకోవచ్చు కదండి. అంత ఈజీగా దొరికేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు సార్? వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లు అద్దెకి తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు. వాళ్ళు ఎంత ముదర్లంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మీ మదర్ డెబిట్ కార్డు వాడటానికి ట్రై చేసింది. చాలా స్మార్ట్గా కెమెరా కనిపించకుండా గొడుగడ్డు పెట్టుకుంది. ఆపండి ఆపండి. ఏమైంది బాబాయ్? ఆ బ్యాగు ఎక్కడ చూసినట్టుందిరా. ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో. అమ్మొచ్చు, కానీ ఇది రైస్ పెట్టనా? చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా? నేను అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుసుంటది, నీసు వాసన రాదు. మా నాన్నమ్మ చెప్పిందండి. మీ ఆయన రాలేదేంటి ఆంటీ? మాధవి వచ్చేసావా నాని బాబు? బాబు అటు నేరుగా వెళ్ళమ్మా. ఎవరు అమ్మాయి? ఫ్రెండ్ నాన్న, మా బ్యాండ్లో కొత్త సింగర్, మంచి అమ్మాయి. కొంచెం మెంటల్ కూడా. రండి భోంచేద్దురు కానీ. నాకేం ఆకలి లేదు. చికెన్ చేయగలవా? చేయలేవురా, చేయలేవు. బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు.
హలో సిఐ గారు, బేబీని ఎత్తుకెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది. మీరు వెంటనే మా ఇంటికి రండి. ఏం చేసావురా నన్ను? నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా? తాత పోయి రావచ్చింది. కట్లిప్పు ముందు చెప్తా. ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిశాచి. కట్లిప్పు రా చెప్తా. పోలీసులు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలాగు, వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు. పోలీసులా? ఏ భయం వేస్తుందా? జాలేస్తుందిరా. నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని బేబీని కరెంటు పెట్టి చంపేయచ్చు. కత్తితో కసకస పొడిచేయచ్చు. ముక్కు నోరు మూసి ఊపిరి కూడా ఆపేయచ్చు. నీకు దండం పెడతాను, మా బేబీని ఏమీ చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. నీకు మళ్ళీ దండం పెడతాను. సచ్చారా నా చేతిలో. నిన్ను ఆగరా. అయ్యో అయ్యో నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. బేబీ నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. జమీందారు కూతురు. నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశనక్కాయలు? నాకు ఇష్టం లేకపోయినా నీకు ఎప్పుడు చెప్పలేదు. నా బేబీ బంగారం. నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. తుఫాను పారిపో పారిపో. నన్ను చూడు. చిచ్చి, నీలాంటి పాపాత్మురాలు మొగం చూడండి నేను. నా బేబీ ఎక్కడో చెప్పు. రేయ్, నాలిక బయటకు లాగి నడుంకేసి కుట్టేతారదవా. చూడు, నేన్రా బేబీని. రేయ్, చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు. నీకు దెబ్బ కూడా తగిలింది. పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను, గుర్తుందా? నన్ను సరిగ్గా చూడు. అప్పట్లో ఎలా ఉండేదాన్ని నువ్వు గుర్తెచ్చుకో. నిజమే బేబీ, బేబీ. అవును, ఇలా ఎలా అయిపోయావు? అదో మాయలే. నిదానంగా చెప్తా గాని, పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి? పొరపాటును ఫోన్ చేశాను. ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా?